బరువు తగ్గడం అనేది ఒక రోజు లేదా ఒక నెలలో సాధించే విషయం కాదు. ఇది రోజువారీ క్రమశిక్షణతో జీవితాంతం కొనసాగించాల్సిన ప్రక్రియ. కషాయాలు తాగడం, ప్రత్యేకమైన డైట్స్ పాటించడం లేదా బరువు తగ్గించే పొడులు వాడటం, ఇవన్నీ మీరు ఎంతకాలం కొనసాగించగలరు? ఈ రకమైన పద్ధతులతో బరువు ఎంత త్వరగా తగ్గుతుందో అంతే వేగంగా తిరిగి పెరుగుతుంది. అందుకే మీరు ఎంచుకునే పద్ధతులు ఆచరణలో సాధ్యమైనవి, నిలకడగా ఉండేవి మరియు జీవితాంతం పాటించగలవిగా ఉండాలి. అప్పుడు మాత్రమే బరువు తగ్గడం సాధ్యమవుతుంది, దీర్ఘకాలం కొనసాగుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వెయిట్ లాస్ ఇన్ విమెన్. నమస్తే, నేను డాక్టర్ శ్రీలక్ష్మి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లిఫైడ్ వెల్నెస్. మగవాళ్ళతో పోలిస్తే మహిళల్లో బరువు తగ్గడం భిన్నంగా మరియు చాలాసార్లు కష్టంగా అనిపిస్తుంది. అలా ఎందుకో చూద్దాం. మహిళల్లో ప్రతి నెల ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ లెవెల్స్ మారుతుంటాయి. ఇవి ఆకలి, నీటి నిల్వ మరియు కొవ్వు నిల్వలపై ప్రభావం చూపుతాయి. అందువల్లే ఒకే డైట్ ఒక వారం సులభంగా అనిపిస్తే మరో వారం చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం ఏ పని చేయకుండా మంచంపై 24 గంటలు పడుకొని ఉన్నా కూడా మన శరీరం క్యాలరీలు ఖర్చు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, శరీర ఉష్ణోగ్రతను నిలుపుకోవడం, అవయవాల పనితీరు, ఆల్ దీస్ నీడ్ ఎనర్జీ. దీన్ని BMR అంటారు, అనగా బేసల్ మెటబాలిక్ రేట్. మహిళల్లో ప్రతిరోజు BMR కోసం 1200 to 1500 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. అదే పురుషుల్లో 1600 to 1800 క్యాలరీస్ పర్ డే ఖర్చు అవుతుంది. అంటే మహిళలు విశ్రాంతి సమయంలో పురుషుల కంటే తక్కువ క్యాలరీస్ ఖర్చు చేస్తారు. మహిళల్లో థైస్, నడుము మరియు పొట్ట భాగంలో కొవ్వు నిల్వ జరుగుతుంది. ఇది ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ కోసం శరీరం సహజంగా ఎనర్జీ స్టోర్స్ని కాపాడే విధానం. ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ అండ్ మెనోపాజ్, వీటి వల్ల హార్మోనల్ చేంజెస్, మజిల్ అండ్ బోన్ డెన్సిటీలో మార్పులు కలుగుతాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో ప్రత్యేక సవాళ్లను తీసుకువస్తాయి. ఈ తేడాలని తెలుసుకున్న తర్వాత మనం వెయిట్ లాస్ కోసం చేయాల్సిన మొదటి పని ఆహారంలో మార్పులు. అధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. సరైన పరిమాణంలో ప్రోటీన్స్ని రోజు తీసుకునే ఆహారంలో పెంచండి. మనం బియ్యం, చపాతీ, స్వీట్స్, జంక్ ఫుడ్ వంటి రూపంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అదనపు గ్లూకోజ్ లభిస్తుంది. ఈ గ్లూకోజ్ అంతా వినియోగం అవ్వకపోతే అది కొవ్వుగా మారుతుంది. దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. కానీ మీరు కార్బోహైడ్రేట్స్ని తగ్గించినప్పుడు శరీరానికి కావలసిన ఇమీడియట్ ఎనర్జీ సప్లై తగ్గిపోతుంది. అప్పుడు శరీరం నిల్వ చేసిన ఫ్యాట్ డిపాజిట్స్ని ఎనర్జీ సప్లై కోసం వినియోగించుకుంటుంది. దీనివల్ల కొవ్వు నిల్వలు తగ్గిపోతాయి, బరువు కూడా తగ్గుతుంది. అదే సమయంలో మీరు ఆహారంలో పప్పులు, ఫిష్, చికెన్, ఎగ్, పెరుగు మొదలైన వాటి రూపంలో ప్రోటీన్స్ని తగినంతగా తీసుకుంటే అది కండరాలను బలంగా ఉంచుతుంది. ఆకలి తక్కువగా అనిపిస్తుంది, ఎక్కువసేపు సెటైటీ ఫీలింగ్ని ఇస్తుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ని తగ్గించడం అండ్ ప్రోటీన్స్ని సరైన మోతాదులో పెంచడం అనేది వెయిట్ లాస్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మెథడ్. ఇంతవరకు మనం సరైన ఆహారం వెయిట్ లాస్లో బలమైన పునాది వేస్తుందని తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటజీలోకి వెళ్దాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్. ఈ మెథడ్ మన శరీరం ఎనర్జీని మరియు బరువు నిర్వహించే విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 3 మెథడ్స్ ఉంటాయి. 16:8 మెథడ్, 5:2 మెథడ్, ఈట్ స్టాప్ ఈట్ సైకిల్. 16:8 మెథడ్. ఇందులో 16 hours ఫాస్టింగ్ అండ్ 8 hours ఈటింగ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 లోపు తినడం, మిగతా టైంలో తినకుండా ఉండడం. నెక్స్ట్ మెథడ్ 5:2. ఇందులో వారంలో 5 days సాధారణంగా తినడం, మిగతా 2 days ఓన్లీ 500 to 600 క్యాలరీస్ తీసుకోవడం. ఈట్ స్టాప్ ఈట్ సైకిల్. ఇందులో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ 24 hours ఫాస్టింగ్ చేయడం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుందో చూద్దాం. ఫాస్టింగ్ పీరియడ్లో మన శరీరానికి ఆహారం అందకపోవడంతో మొదట బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని ఎనర్జీగా ఉపయోగిస్తుంది.
అది పూర్తయిన తర్వాత ఫ్యాట్ డిపాజిట్స్ని ఎనర్జీగా మార్చడం ప్రారంభిస్తుంది. ఇలా శరీరంలో కొవ్వు నిల్వలు క్రమంగా తగ్గుతాయి. అదేవిధంగా ఫాస్టింగ్ సమయంలో బ్లడ్ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకంటే మీరు ఆహారం తీసుకున్నప్పుడు ముఖ్యంగా కార్బ్స్ ఉన్న పదార్థాలు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దాన్ని ఎనర్జీగా నిల్వ చేయడానికి శరీరం ఇన్సులిన్ని విడుదల చేస్తుంది. కానీ మీరు ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్ తక్కువగా ఉంటుంది. శరీరానికి ఎక్కువ ఇన్సులిన్ విడుదల చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల శరీరం ఫ్యాట్ డిపాజిట్స్ని ఎనర్జీ కోసం ఉపయోగించుకుంటుంది. దీనివల్ల కూడా బరువు తగ్గడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సహజంగా క్యాలరీస్ని తగ్గించడమే కాకుండా మెటబాలిజంని మెరుగుపరచడం ద్వారా కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అది ఎలాగో చూద్దాం. ఫాస్టింగ్ పీరియడ్లో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది కండరాలను కాపాడుతుంది, ఫ్యాట్స్ని కరిగించడానికి సహాయపడుతుంది. ఇంకా నారెపినెఫ్రిన్ లెవెల్స్ పెరిగి మెటబాలిజంని వేగవంతం చేస్తాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఆటోఫేగీ అనే ప్రక్రియ ద్వారా సెల్ రిపేర్కి సపోర్ట్ చేస్తుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందరికీ సరిపోదు. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్, చిల్డ్రన్ అండ్ అడాలసెంట్స్, ఎల్డర్లీ పీపుల్, ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ లైక్ టైప్ 1 డయాబెటీస్, సివియర్ లివర్ ఆర్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు చేయకూడదు. వెయిట్ లాస్లో నెక్స్ట్ స్టెప్ బాడీ మూవ్మెంట్. వ్యాయామం బరువు తగ్గడానికి చాలా కీలకమైనది. వ్యాయామం కొవ్వును వేగంగా తగ్గిస్తుంది, కండరాలను బలంగా చేస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకు కనీసం 1 గంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వివిధ రకాల వ్యాయామాలను మిక్స్ చేయవచ్చు. కార్డియో ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ ఆర్ స్విమ్మింగ్ ఇవి కొవ్వును కరిగిస్తాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ లైక్ పుషప్స్, స్క్వాట్స్, లెగ్ రైజెస్, డంబెల్స్, బైసెప్ కర్ల్స్ ఇవి కండరాలను బలంగా ఉంచి మెటబాలిజంని మెరుగుపరుస్తాయి. ఫ్లెక్సిబిలిటీ అండ్ కోర్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా, స్ట్రెచ్చింగ్ ఇవి శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచి పోస్చర్ని మెరుగుపరుస్తాయి. వెయిట్ లాస్లో నెక్స్ట్ స్టెప్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఒత్తిడి బరువు తగ్గడాన్ని సైలెంట్గా అడ్డుకునే సమస్య. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం కార్టిజాల్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఇది పొట్ట చుట్టూ కొవ్వు నిల్వ చేయడానికి ప్రేరేపిస్తుంది. స్ట్రెస్ని తగ్గించే సరళమైన మార్గాలేంటో చూద్దాం. మెడిటేషన్ అండ్ డీప్ బ్రీతింగ్ కార్టిజాల్ హార్మోన్ని తగ్గించి మనస్సును శాంతింపచేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరిచి బాడీ డీటాక్సిఫికేషన్కి సహాయపడతాయి. హెల్దీ వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తాయి. హాబీస్ అండ్ ఫన్ యాక్టివిటీస్ లైక్ పుస్తకాలు చదవడం, పెయింటింగ్, సంగీతం వినడం వంటివి మనసును హాయిగా ఉంచుతాయి. బరువు తగ్గాలంటే నిద్ర కూడా చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి, ఆకలి కూడా ఎక్కువగా అనిపిస్తుంది. వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిది కాదు. 1/2 to 1 kg per week ఆర్ 2 to 4 kg per month ఇలా బరువు తగ్గడం వల్ల శరీరం కండరాలను బలహీనపడకుండా అండ్ పోషకాలను కోల్పోకుండా ఉంటుంది. బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన అలవాట్లను నిర్మించడంపై ఆధారపడి ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ అడిక్వేట్ స్లీప్. నెమ్మదిగా స్థిరంగా బరువు తగ్గండి. కేవలం ఆకారం మార్చడం కాదు, ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని, జీవనశైలిని మెరుగుపరచడం. యువర్ బాడీ డిజర్వ్స్ కేర్, నాట్ పనిష్మెంట్.